రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైసీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ 2 సంవత్సరాల్లో మోసం కుట్ర తప్ప అభివృద్ధి ఏం జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. సూపర్ 6 పథకాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని విమర్శించారు. అలాగే నిరుద్యోగులకు ఇస్తానన్న భృతి ఎక్కడా అని సూటిగా ప్రశ్నించారు. 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ ఇంతవరకు ఒక్క రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ ఇవ్వకపోవడం తన జీవితంలో చూడలేదన్నారు. 2029 సాధారణ ఎన్నికల్లో వైసీపీ అద్భుత విజయం సాధించడం తథ్యమంటున్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి ఇటు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిపోయి 3వ సంవత్సరం కూడా అడుగుపెడుతున్నాయి. సూపర్ 6 పథకాలతో ప్రజల్లోకి వచ్చి అద్భుతమైన మెజారిటీతో 164 సీట్లతో అద్భుతంగా విజయం సాధించారని చెప్పుకోవచ్చు. అయితే ఇచ్చిన సూపర్ 6 హామీల్లో కొన్ని ఎంతవరకు నెరవేర్చారు, ఎంతవరకు నెరవేర్చలేదు, ఇంకా అందులో ఏమిటి పెండింగ్ ఉన్నాయి అని దాని మీద, అదేవిధంగా ఈ 2 సంవత్సరాల పరిపాలనపై మనతో క్లుప్తంగా మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మనం వస్తున్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిపోయి 3 సంవత్సరాలకు అడుగు పెడుతుంది. సూపర్ 6 పథకాలతో ప్రజల్లోకి వెళ్ళి 164 సీట్లతో అద్భుతం విజయం కూడా సాధించారు. అయితే ఇవి సూపర్ 6లో ముఖ్యమైన కొన్ని పథకాలు ఆడబిడ్డ నిధి కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇంకొన్ని కూడా ఇంతవరకు అమలు చేయలేదు. దీనిపైన ఏమంటారు? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీరిద్దరూ పరిపాలించినటువంటి 10 సంవత్సరాల మినహా మిగిలిన అన్ని సంవత్సరాలలో కూడా ఎప్పుడు కూడా కరువు కాటకాలతో ఆంధ్ర రాష్ట్రం విలువెల్లాడుతున్నటువంటి పరిస్థితి చూసాం. ప్రధానంగా చంద్రబాబు నాయుడు హయాంలో కానీ అయితే గతంలో కానీ ఎప్పుడు కూడా ఆయన టైంలో ఎప్పుడు ఆ డెవలప్మెంట్ కానీ జిఎస్డిపి తీసుకున్న ఏ విధమైనటువంటి డెవలప్మెంట్స్ తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అన్నీ కూడా తక్కువ ఉంటాయి. కేవలం పబ్లిసిటీ మాత్రమే పీక్స్లో ఉంటుంది. అక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా ఆ పేదవాళ్ళని కానీ నిరుద్యోగుల్ని కానీ వాళ్ళని ట్రాప్ చేస్తూ మోసం చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముందే తెలిసినా కూడా ఇవన్నీ చెయ్యను అనే విషయం ఆయనకు తెలిసినా కూడా వారందరినీ కూడా మోసగించి సూపర్ 6 పేరుతో అధికారంలోకి రావడం కూడా జరిగింది. అయితే ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడూ నమ్మే పరిస్థితి కూడా ఉండదు. ఈసారి కూడా నమ్మరు. అయితే పక్కన కొత్తగా వచ్చినటువంటి జనసేన కానీ బీజేపీ కానీ వీరిద్దరు కూడా ఉండడంతో వాళ్ళైనా ఏదో ఒక విధంగా చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్పినటువంటి హామీలను నెరవేర్చే కార్యక్రమం వారైనా తీసుకుంటారన్న ఆలోచనతో ప్రజలు నమ్మడం కూడా జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకి అర్థమైంది మనం మోసపోయినామన్న ఆలోచనతో. అయినా కూడా ఒక్కసారి ఓటు వేసినాం కాబట్టి ఇంకేం చేయలేని పరిస్థితుల్లో ఈరోజు అందరూ కూడా బాధపడుతూ ఇంట్లో వేచి చూసే పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇక్కడ ఇవ్వకపోయినారు. మొదట 1 సంవత్సరం అయితే ఏ ఒక్క పథకం కూడా అమలు చేయాల. పైపెచ్చు అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ గట్టిగా ఉంటుందో వారందరి మీద కూడా కేసులు పెట్టి వారిని భయభ్రాంతులకు గురి చేయడం, కార్యకర్తలను హింసించడం, ప్రజల్ని హింసించడం, ఇవన్నీ కూడా చేయడం వల్ల ఒక డైవర్షన్ తీసుకురావడం కానీ అలానే వారిని ప్రశ్నించే అవకాశం లేకుండా అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం జరిగింది. ఎట్టకాలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా 3వ రోజు నుంచి ఆయన ప్రశ్నించడం కానీ ఆయన పోరాడినటువంటి పరిస్థితుల్లో కొన్ని పథకాల నామకే వాస్తవం ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. అంటే ఇందులో భాగంగా సూపర్ 6లో మొట్టమొదటిది ఆడబిడ్డ అనేది. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత, ఆసరా కానీ అనేకమైనటువంటి పథకాల ద్వారా ప్రతి మహిళను కూడా మహారాణం చేయాలన్న ఆలోచనతో ఆయన అనేక పథకాలు ప్రతి నెల కూడా వారికి భరోసాగా నిలబడడం కూడా జరిగింది. అయితే దానికి భిన్నంగా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాలు నిండినటువంటి మహిళకి సాయం చేసే పరిస్థితుల్లో ఈయన 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా నేను నెలకు 1500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. అయితే ఏదో ఇంటికి సంబంధించి ఏదో కొంత ఖర్చులకు వస్తాయన్న ఆశతో సుమారుగా 1 కోటి మంది మహిళలు మోసపోవడం కూడా జరిగింది. అయితే ఈ రోజుకి కూడా ఆడబిడ్డ నిధి కింద సుమారుగా 1 కోటి మంది మహిళలకు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఒక్క మహిళకి ₹1 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇది ఇవ్వకపోగా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే సూపర్ 6 అన్నీ కూడా నేను అమలు చేసేసిన, ఎవరైనా కనుక సూపర్ 6 ఇంకా బ్యాలెన్స్ ఉంది అని అంటే వాళ్ళ నాలుక కత్తిరిస్తాననే పరిస్థితిలో వాళ్ళ నాలుక మందం అని కూడా రోజు మాట్లాడడం జరిగింది. ఇందులో భాగంగా మొట్టమొదటిది ఆడబిడ్డ నిధి గురించి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అలానే యువత నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నిరుద్యోగ యువతకు కూడా అంటే సుమారుగా 30 లక్షల మందికి ఆయన చెప్పినటువంటి మాట, 30 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి కింద ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా ₹3,000 ఆర్థిక సాయం చేస్తూ ఉంటాను. ఉద్యోగం చూపించేంత వరకు కూడా
నేను ఈ 3 నిరుద్యోగ భృతి ఇస్తానని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజుకి కూడా ఒక్క రూపాయి కానీ ఒక్క పిల్లోడికి కూడా ఇవ్వకుండానే సూపర్ 6 నేను పూర్తి చేసేస్తానని చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే సార్ డిఎస్సిని చాలా సానుకూలంగా సామరస్యంగా నిర్వహించామని వైసీపీ కావాలని రాద్ధాంతం చేసిందని, ముఖ్యంగా రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వైసీపీ ప్లాన్ చేస్తుందని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చేసే పని ఇప్పుడు అదే ఉంటుంది. ఆయన చేయలేక ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం అన్నది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2020లో సచివాలయ 2019లో సచివాలయ ఎంప్లాయీస్ అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ని ఒకేసారి 130,000 మంది ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచనతో భారతదేశంలో ఇప్పుడు దాకా ఏ రాష్ట్రంలో కూడా సింగిల్ నోటిఫికేషన్లో ఒక టెన్యూర్లో ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కూడా ఉండదు. ఏ ప్రభుత్వం కూడా చేయలే. మరి 130,000 ఉద్యోగాల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు సుమారుగా 19 లక్షల మంది అంటే 20 లక్షల మంది అనుకుందాం, 20 లక్షల మంది పరీక్ష రాస్తే ఎక్కడ కూడా చిన్న కాంట్రవర్సీ లేకుండా, డిస్ప్యూట్ లేకుండా సక్సెస్ఫుల్గా దాన్ని ఆఫ్లైన్ ఎగ్జామ్గా కండక్ట్ చేసి వారందరికీ కూడా రిజల్ట్ ఇచ్చి ఒక్క చిన్న డిస్ప్యూట్ కూడా లేకుండా 130,000 ఉద్యోగాల్ని ఆ రోజు ఇచ్చినటువంటి పరిస్థితి చూసినాం. అట్లా 20 లక్షల మంది ఆ రోజు పరీక్ష రాస్తున్నారు. డిఎస్సీలు ఎంతమంది రాశారండి? 3,30,000 మంది రాశారు. 20 లక్షల మంది ఎక్కడ, 3,30,000 మంది ఎక్కడ? ఆయన ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా 130,000, మీరు ఇచ్చిందంత 15,000 ఉద్యోగాలు, 15,000 చిల్లర ఉద్యోగాలు అనుకుందాం. సో 130,000 ఎక్కడ, 15,000 ఉద్యోగాలు ఎక్కడ? మరి ఆ రోజు ఆయన అంతా సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేస్తే మీరు 3,30,000 మంది రాసినటువంటి పరీక్షలో 15,000 ఉద్యోగాలు ఇచ్చేదానికి మీరు చేసినటువంటి అవినీతి ఈరోజు అన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలే కాదు, టీడీపీ నాయకులు కానీ టీడీపీ కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. సార్ ఫైనల్గా ఈ 2 సంవత్సరాల కూటమి పరిపాలనపై సింపుల్గా మీరేం చెప్పొచ్చు? అబద్ధం, అవినీతి, అరాచకం ఇవన్నీ కలిస్తే ఈ కూటమి ప్రభుత్వం. ఈ విషయాన్ని ప్రజలందరూ గ్రహించడం కూడా జరిగింది. కాకపోతే ఇంకా వారికి సమయం ఉంది. ఈ సమయంలోనే దండినంతవరకు దండుకోవాలన్న ఆలోచన కింద నుంచి పైదాకా ఉన్నారు. తప్పదు, బరాయించాలి. ఈ 3 సంవత్సరాలు బరాయించాలా? తప్పకుండా మంచి రోజులు ప్రజలకు వస్తాయి, ఈ రాష్ట్రానికి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మరలా ఈ పేద ప్రజలకు కానీ సామాన్యులకు కానీ అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలతో సహా అందరికీ కూడా మంచి జరిగే రోజులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో త్వరలో రాబోతున్నాయి. ఈ విషయాన్ని మాత్రం అందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఈ 2 సంవత్సరాల కూటమి పరిపాలనపై ఇప్పటి వరకు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ కూడా మాట్లాడారు. చంద్రబాబు నాయుడుని ప్రజలు ఎప్పుడు కూడా నమ్మరని, కానీ ఈసారి ఇటు బీజేపీ జనసేన కలిసింది కాబట్టి బహుశా ఈసారైనా హామీలు నెరవేరుస్తాడేమో అని చెప్పి ప్రజలు మోసపోయారని. అయితే ఇటు చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్పే విధంగా అబద్ధాలు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. అదేవిధంగా డిఎస్సీ పైన కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ కోటా కింద ఈ యొక్క పోస్టులు ఇవ్వడం అంత దారుణమని, వాళ్ళు ఏమైనా ఏషియన్ గేమ్స్ ఆడారా, నేషనల్ ఆడారా, ఇంటర్నేషనల్ ఆడారని చెప్పి ప్రశ్నించారు. అదేవిధంగా ఇటు బీఎడ్ డిఎడ్ ఏమీ లేకుండా వాళ్ళకి యొక్క డిఎస్సీ పోస్టులు ఇవ్వడం అత్యంత దారుణమని, దీనికి సంబంధించిన ప్రతి సాక్ష్యం తన దగ్గర ఉందని, ఇంకా ముందు వీటిని బయట పెడతానని చెప్పి ఘాటుగా హెచ్చరించారు. మొత్తం మీద చూస్తే ఈ 2 సంవత్సరాల పరిపాలనపై ఘాటుగా స్పందించారు. మోసం, దగా, కుట్ర ఇవన్నీ కలిపితే ఈ 2 సంవత్సరాల పరిపాలన అని చెప్పారు. 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన మెజారిటీతో సీఎం కావడం ఖాయమని చెప్పి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ చెప్పడం జరిగింది. కెమెరా సునీల్తో నెల్లూరు జిల్లా నుంచి.